ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, టీసీఎస్ లాంటి కంపెనీలకి ల్యాండ్స్ కావాల్సొచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది వింత కాదు, కొత్త కాదు. ఇవ్వాలి కూడా. 99 పైసలు కాకపోతే 9 పైసలకైనా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. చాలా పెద్ద వ్యవహారం. అయితే ఇచ్చేటప్పుడు ల్యాండ్స్ అది టీసీఎస్‌కి ఇచ్చినా, మీలాంటోడికి, నాలాంటోడికి ఒక కంపెనీ పెడితే మనం ఇవ్వాలనుకుని ఇచ్చినా లీజ్‌కి మాత్రమే ఇవ్వాలి. ఇది పరిధి దాటి లీజ్‌కి కాకుండా అప్పనంగా ఇచ్చేసి అంటే వాళ్ళ పేరు మీద భూమిని ఇచ్చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ క్రైమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం యొక్క భూములు కేవలం మీకు అప్పట్లో గుర్తుంటే ఐఎంజీకి సంబంధించి కూడా మొన్న కూడా హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూలో ఐఎంజీ అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇచ్చారనేసి. అది కూడా లీజ్‌కి ఇవ్వకుండా అమ్మేశారు వాళ్ళకి కంప్లీట్‌గా ఇచ్చేశారనే దాని మీద కోర్టుకెళ్ళడం జరిగింది. కోర్ట్ అది కొట్టేసి ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వకూడదు అట్లాగా ప్రభుత్వ భూమి లేదా హైదరాబాద్ యూనివర్సిటీ భూమి అన్నది వేరే కథ. సో, ఇప్పుడు ఈ ఏదైతే యూఆర్ఎస్ఏ ఒరిస్సా అర్సా క్లస్టర్స్ అనేసి కంపెనీ ఉందో, అది టీసీఎస్ లాంటి ఫేమస్ కాదు. అట్లాగని అదేమి బేసిక్‌గా గూడా ఎవరికీ తెలియనటువంటి కంపెనీ అవ్వడమే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. వాళ్ళకి ఏకంగా 60 ఎకరాలు అప్పనంగా ఇచ్చేసారనేది బిగ్గెస్ట్ అలిగేషన్ కనబడుతుంది. వాళ్ళ నుంచి అంటే దానికి అలిగేషన్‌కి అసలు అలిగేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయంటే కేశినేని చిన్ని. ఆయన కేశినేని నాని యొక్క బ్రదరు టీడీపీలో ఉన్నారు ఇప్పుడాయన. కేశినేని నాని గతంలో టీడీపీలో ఎంపీగా ఉండి ఎలక్షన్ టైమ్‌లో బయటికెళ్ళిపోయారు. చిన్నికి, నానికి ఉన్న గొడవ వల్ల నాని బయటికెళ్ళిపోయారు. సో, చిన్ని ద్వారా ఈ ల్యాండ్స్‌ని వైజాగ్ ప్రాంతంలో కొట్టేస్తున్నారు అనే అలిగేషన్స్‌తో కేశినేని నాని తెర మీదకొచ్చారు. కేశినేని చిన్ని యొక్క వైఫ్ కావచ్చు, ఆయన పార్ట్నర్ ఎవరో సతీష్ అబ్బూరి ఎవరో ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ భూములు ఇచ్చేస్తుంది. దాన్ని మనం ఏ గవర్నమెంట్‌లో ఉన్నామో పక్కన పెడితే అసలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు దాన్ని. ఎందుకంటే దాని కంపెనీ ఇనాగరేషన్ 2025 ఫిబ్రవరిలోనే ఎప్పుడైనా ఉంటుంది. అంటే 3 నెలలు అయింది లేదా ఒక ఏడాది అయిందేమో అంతే. సో, వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ గాని, వాళ్ళు మాట్లాడే భాష గాని, వాళ్ళు వ్యవహరించే తీరు గాని, వాళ్ళ క్లయింట్స్ గాని, వాళ్ళ వెబ్‌సైట్‌ని చూస్తేనే అత్యంత జుగుప్సాకరంగా ఏదో చిన్న పిల్లలు స్టార్ట్ చేసిన వెబ్ డిజైన్‌లో దాని బదులు మిమ్మల్నో నన్నో పెట్టుకుంటే ఇంకాస్త ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తాం ఆ వెబ్‌సైట్‌ని. అంత వరస్ట్‌గా ఉంది. సో, అలాంటి ఒక తలాతోకలేనటువంటి కంపెనీకి 60 ఎకరాలు ఇవ్వడం లేదా 6 ఎకరాలే ఇచ్చారనుకో 6 గజాలే ఇచ్చారు. ఇవ్వడం అనేది ప్రభుత్వ భూమి అది. మీది, మాది. అది చంద్రబాబుది, జగన్‌ది గాదు గదా! మీకు నాకు సంబంధించినటువంటి భూమి. ఆ భూమిని అట్లా అప్పనంగా ఇచ్చేయడం అనేది మనం ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఏకంగా 5,000,00,00,000 పెట్టుబడులొస్తాయి. 2,500 ఉద్యోగాలొస్తాయి. అవి గనక రాకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటామని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు ప్రభుత్వం వాళ్ళు. అది కరెక్ట్ గూడా గాదసలు. కూటమి ప్రభుత్వం చెప్పే సమాధానం గూడా ఇక్కడ కరెక్ట్‌గా లేదు. ఒక ప్రామాణికం ఉన్నటువంటి కంపెనీకి టీసీఎస్‌కిస్తే ఎవరైనా క్వెషన్ చేస్తున్నాడా? ఎవరైనా క్వెషన్ చేస్తే ఆడికంటే ముందు నేను నిలబడతా. ఆడికి సమాధానం నేను చెప్తా వచ్చి. పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రామాణికమైనటువంటి సంస్థకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆల్రెడీ టాటానో, టీసీఎస్సో, ఇన్ఫోసిసో వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి వాళ్ళొచ్చి ఏదన్నా పెడితే ఖచ్చితంగా ఎంతో కొంత అవకాశం ఉంది. ఓకే. ఏపీకి వస్తున్నాయి కంపెనీలు సంతోషపడతాం. అది జగన్ ద్వారా వచ్చినా, చంద్రబాబు ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా సరే. ఇక్కడ పేరు ఊరు లేనటువంటి ఒక కంపెనీ, విపరీతమైన అలిగేషన్స్ వస్తున్నటువంటి కంపెనీ, ఎవరో ఎన్ఆర్ఐలు నలుగురు, ఐదుగురు డైరెక్టర్లుగా ఉన్నటువంటి కంపెనీని తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళని, అట్లాగే కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా ఉండే వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తున్నారనేది స్పష్టంగా క్లియర్‌గా కనిపిస్తే అమెచ్యూరిష్‌గా అంటే ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళ వెబ్‌సైట్‌లు ఏదైనా సరే ఒక కంపెనీ ఉంటే వాళ్ళ వెబ్‌సైట్ బట్టి చెప్పేయొచ్చు. జనరల్‌గా ఐటీలో అట్లా నడుస్తా ఉంటది. వాళ్ళ వెబ్‌సైట్ బట్టి, వాళ్ళ డైరెక్టర్‌లు బట్టి ఎవరు ఏంటి ఇదంతా కథ చూసినప్పుడు ఒక బొమ్మలాటలాగా ఒక పెద్ద స్కామ్ చేసి చేయబోయి దొరికిపోయినట్టుగా అయితే క్లియర్ కట్‌గా కనిపిస్తున్నారు. దానికి ఏమాత్రం కూడా సరైనటువంటి సమాధానం ప్రభుత్వం వైపు నుంచి రావట్లేదు. ఎంత పెద్ద అలిగేషన్స్ వచ్చినప్పుడు సీఎంఓ లేకపోతే ఐటీ మినిస్టరో లేకపోతే కూటమిని గెలిపించుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మొహం చూసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరో ప్రెస్ మీట్‌లు పెట్టి సమాధానం చెప్పాల్సిన టైంలో ఒక ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ నుంచి ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్, టీడీపీ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్, సీఎంఓ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ పడేశారు మన మొఖాన తప్ప దీనికి ఏదైనా సరే అబ్బా! ఇది జగన్‌మోహన్ రెడ్డికైనా వర్తిస్తది. చంద్రబాబుకైనా వర్తిస్తది. మోడీకైనా, రాహుల్ గాంధీకైనా, రేవంత్‌కైనా, కేసీఆర్‌కైనా వర్తిస్తది. బిగ్ లెవెల్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాని మీద ఇప్పుడు రీసెంట్‌గా అటాక్ జరిగింది పహల్గామ్‌లో. ఆ అటాక్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు అసలు పెట్టరు. ఈ క్షణం ఏంటి మీరు ఈ వీడియో సంవత్సరం తర్వాత చూడండి. అప్పుడు కూడా ఈ క్షణం అన్నా మీకు వర్కౌట్ అవుద్ది. ఈ క్షణం వరకు కూడా నరేంద్ర మోడీ దాని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. పెట్టాలి. ఎందుకురా పెట్టాలి అంటే ఆహ్, ఇది జరిగింది. బాల్సోర్ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. కోవిడ్ అప్పుడు కొన్ని వందల మంది, కోట్ల మంది చచ్చిపోయారు. లక్షల మంది చచ్చిపోయారు. బాల్సోర్ ఇన్సిడెంట్ అప్పుడు 500 మంది, 800 మంది చనిపోయారు. మొన్న 26 మంది చనిపోయారు. ప్రెస్ అనేది ఎందుకుంటదయ్యా ఏ దేశంలో అయినా అంటే, ఎదురుకుండా ఒక పీఎంఏ పెట్టాలనట్లా. ఒక రాజ్‌నాథ్ సింగ్ ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ప్రజలకున్నటువంటి రకరకాల డౌట్‌లని ప్రెస్ వాళ్ళు మాకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో కాపోతే కొన్ని వందల మందున్నారు తోపులు. నన్ను పక్కన పెట్టండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజలకున్నటువంటి డౌట్‌లని రీజనబుల్ సబ్జెక్టబుల్ నాలెడ్జ్‌తో చక్కగా అడుగుతారు.
వాటి వల్ల ఎంతవరకు ప్రభుత్వం అకౌంటబుల్‌గా ఉంది, జవాబుదారీతనంగా ఉంది, బాధ్యతాయుతంగా ఎంతుందనేది తెలుస్తది సమాధానం. చాలా సింపుల్ అండ్ బేసిక్ మెథడ్. డెమోక్రసీలో ఉండేటువంటి చాలా చాలా చిన్న బేసిక్ మెథడ్ ఏంటంటే ప్రజల నుంచి వచ్చేటువంటి క్వెషన్స్‌ని ప్రెస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసి విత్ సబ్జెక్ట్ రీజనబుల్ లాజిక్స్‌తో అడిగితే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? చెప్పలేకపోతుందా? ప్రభుత్వం యొక్క డొల్లతనం తెలిసిపోవడానికి పట్టాలవి. అది గతంలో జగన్మోహన్ రెడ్డి మీద టైమ్‌లో వచ్చినప్పుడు అనేక అలిగేషన్స్ అప్పుడు ఆయన పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడు ఈళ్ళ మీద వస్తుంటే ఈళ్ళు గూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. పహల్గామ్ అప్పుడు అలాగే చచ్చింది. ముంబై అటాక్స్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆళ్ళు అట్లాగే చచ్చారు. కేసీఆర్ అప్పుడు ఆయన అట్లాగే తగలడ్డాడు. ఇక రేవంత్ రెడ్డి ఇంక చెప్పక్కర్లా. హైడ్రా మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలా. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేసినటువంటి పాపాన గూడా ఆయన ఎక్కడ పోలా. ఏదన్నా అడిగితే ఆయన ఏకంగా ప్రెస్‌ని నేను ఎన్‌టీవీనో ఎవరినో ఏకంగా ప్రెసోళ్ళని నలుగురిని తీసుకెళ్ళి లోపలేస్తే అసలు అందరూ సెట్ అయిపోతారని ఒక బెదిరింపు టోన్‌లో మాట్లాడాడు. ఒక సీఎం పొజిషన్‌లో ఉన్న. అంత దౌర్భాగ్యంగా ఉన్న దేశం. యూఆర్ఎస్ఏ దాన్ని ఉర్సా అంటారో, అర్సా అంటారో ఆ క్లస్టర్‌కి సంబంధించినటువంటి కంపెనీ మీద ఖచ్చితంగా ప్రభుత్వంలోని ఒక టాప్ లెవెల్ పర్సన్ అంటే రాజకీయ నాయకుల్లోని పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు, లోకేష్ లాంటోళ్ళు, చంద్రబాబు లాంటోళ్ళు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రజలకున్నటువంటి ఇబ్బందులన్నిటిని, క్వెషన్స్ అన్నిటిని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని మీద మాత్రం వీళ్ళు కాన్సంట్రేషన్ చేయట్లేదు. విచ్ ఈస్ వెరీ బ్యాడ్.